श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। సాధన పంచకం రెండవ శ్లోకము. సంఘస్సస్తు విధీయతాం భగవతో భక్తిదృఢాధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం तत्पादुकासेव्यतां ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरः वाक्यं समाकर्ण्यताम्। ఆచార్య శంకరులు ఈ సాధన పంచకంలో రెండవ శ్లోకము 2 లైన్లు వరకు మొత్తం 12 ఉపదేశాలను చేశారు. ఆ 12 ఉపదేశాలు 4 రకాల వర్ణ ఆశ్రమములకు చెందిన వాళ్లకు ఎలా జీవితాన్ని, మనుష్య జీవితాన్ని ఒక పద్ధతిలో ప్రణాళికాపూర్వకముగా, వైదిక ప్రణాళికపూర్వకముగా నడుపుకోవాలని చెప్పి, అలా చెప్తూ ఆ చివరి ఆశ్రమావస్థ అయినటువంటి సన్యాస ఆశ్రమం దేనికోసము, 4 పురుషార్థాల్లో చివరిది ముఖ్యమైనటువంటి పురుషార్థం మోక్షం. ఆ మోక్షమును పొందుటకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానమును పొందుటకు వ్యావహారిక లౌకిక ప్రపంచ విషయముల నుండి వైరాగ్యము వచ్చి వివేకముతోటి తత్వచింతన చేయాలి. అలా చెప్తూ వచ్చిన తర్వాత ఈ రెండవ శ్లోకములో 2వ లైన్లో నుంచి చూస్తే, ఈ తత్వజ్ఞానము మనకు ఎలా తెలుస్తుంది? ఏదైనా పుస్తకం చూసి నేనే చదివి నేర్చుకోవచ్చా అంటే అలా కాదు. తప్పకుండా ఖచ్చితంగా సద్విద్వాన్ని నువ్వు ఆయన దరి చేరి ఆయనకు సేవ చేస్తూ, ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన ద్వారా, ఆయన నోటి గుండా చెప్తున్నబడుతున్నటువంటి ఆ వేదాంత ఉపనిషత్తు వాక్యాలను, శాస్త్రమును నువ్వు వినాలి. దానికోసం గురువు యొక్క ముఖ్యత్వముని చెప్పారు. ఆ గురువు ఏదో అకాడమిక్ నాలెడ్జ్ కోసం మనం అనేక గురువుల దగ్గరికి, స్కూళ్లకు, కాలేజీలకు వెళతాం. అలాగా డబ్బులు కట్టి ఏదో చదువుతున్నాం కాబట్టి, ఆయన చెప్పి తీరాలి కాబట్టి, ఆయన చెప్పటం అయిపోయిన తర్వాత ఇంక ఆయన దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఆయనతో నాకు పని లేదు, ఆయనకు నమస్కారం చేయక్కర్లేదు. అలాంటి గురు శిష్య సంబంధం కాదు ఇక్కడ. ఇక్కడ చెప్పేటువంటి గురు శిష్య సంబంధం జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి మాతృ శిశు సంబంధం చాలా ఉన్నతమైనదిగా, గొప్పదిగా చెప్పబడుతుంది లౌకిక విషయంలో. తర్వాత మతపరమైన విషయంలో చెప్పబడేటప్పుడు ఈశ్వరుడుకు జీవుడికి ఉన్నటువంటి ఆ అనుబంధం, సంబంధమే చాలా గొప్పదిగా చెప్పబడింది. కానీ ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గమునకు, ఈ మోక్షమును సాధించుటకు ముముక్షులమవుతామో అప్పుడు ఇక్కడ చెప్పబడేది గురు శిష్య సంబంధం అతి ఉన్నతమైనది, అతి పవిత్రమైనది.
అని తెలుసుకొని అప్పుడు అలాంటి పవిత్రమైన ఉన్నతమైన ఆ గురువుతోటి మనకు ఏర్పడిన సంబంధం ఎంతో గొప్పది కాబట్టి ఆయనకి శ్రద్ధాభక్తి పూర్వకముగా వినయముతో సేవ చేస్తూ అడిగి తెలుసుకోవాలి. ప్రశ్నలు వేసి సందేహాలను తీర్చుకుంటూ విద్యను నేర్చుకోవాలి. ఆయన ఏ విద్యను చెప్తారు? ఏవో లౌకిక విద్యలు మరలా కర్మకు సంబంధించిన విషయాలే, ఉపాసనకు సంబంధించిన విషయాలే చెప్పే గురువులు చాలామంది ఉంటారు. వాళ్ళు జీవితంలో ఒక స్టేజ్‌లో వరకు కొన్నిటికి ఉపయోగపడతారు. కానీ ఈ చివరి స్టేజ్‌లో మనకు ఇంకా అత్యంత పారమార్థికమైనటువంటి మోక్ష విషయమును చెప్పేటువంటి గురువు మహావాక్యాలను ఉపదేశం చేయాలి. అందుకని ఆ తర్వాత ఉపదేశంలో ఏం చెప్తున్నారంటే బ్రహ్మ ఏక అక్షరం అర్థ్యతాం. ఇక్కడ వరకు మనం చూస్తున్నాం. ఇది 15వ ఉపదేశం కింద వస్తుంది. దీని గురించి చెప్పేటప్పుడు గడిచిన సత్సంగంలో నేను 2 అర్థాలను చెప్తున్నాను మీకు. ఒకటి, కొంతమంది దీన్ని ఓంకారముగా భావించి ఆ ఓంకారమును బాగా మథనం చేసి అన్నారు. అది కరెక్టే. మరొక పరంగా ఈ వాక్యాన్ని విడదీసి చూస్తే అక్షరమైనటువంటి ఏకమైనటువంటి ఆ బ్రహ్మమును గురించి నువ్వు చింతన చేయాలి. అది నువ్వు ఆ అక్షరమైనటువంటి అంటే నాశనము లేనటువంటి ఒకే ఒక వస్తువుగా ఉన్నటువంటి పెద్దటివన్నిటికంటే పెద్దదిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమును మాత్రమే నువ్వు ఆశించెదవుగాక అన్నారు. అప్పుడు మరి ఇది ఎవరి దగ్గర నుంచి ఆశిస్తాను? గురువు దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఆ గురువు గారు నాకు ఈ బ్రహ్మ ఉపదేశం చేయాలి. అదిలో ఓంకారం అని తీసుకున్నా కూడా నేను కొన్ని విషయాలని చెప్పాను మీకు పోయినసారి. ఈ ఓంకారమును వివరిస్తూనే వేదాంతమును అతి లోతుగా వివరించి చెప్తుంది మాండూక్య ఉపనిషత్తు. అక్కడ ఓంకారంలో ఉన్నటువంటి 3 అక్షరాలు 3 అవస్థలైనటువంటి మన దైనందిన జీవితాన్ని గుర్తింపు చేస్తాయి. వాటికి అవి సింబల్. లేక 3 శరీరాలను తెలియచేస్తాయి. ఈ 3 శరీరాలు 3 అవస్థలు మనకు వ్యష్టిగా నాకు మాత్రమే కాదు, సమష్టిగా ఉన్నటువంటి మొత్తమునకు కూడా అప్లై చేసేటప్పుడు అవి 3 ప్రపంచములుగా చెప్పబడతాయి. ఇలా చాలా లోతైన విచారణ చేస్తూ ఆలోచించి ఆ తర్వాత చివరలో ఆ ఓంలో ఉన్నటువంటి అకారాన్ని ఉకారంలో కలిపేసేయి, ఉకారాన్ని మకారంలో కలిపేసేయి, విలీయతాం ప్రవిలాప్యతాం విలాప్యతాం అని చెప్పబడుతుంది. ఆ తర్వాత ఇంకా ఉకారం కూడా మకారంలోకి కలిపేసిన తర్వాత ఆ మకారాన్ని నిశ్శబ్దమైనటువంటి అమాత్ర అయినటువంటి ఆ బ్రహ్మ స్వరూపంలో కలిపేసాయి. అమాత్ర అయినటువంటి నిశ్శబ్దమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్య స్వరూపంలో కలిపేస్తే ఏమైంది? వ్యష్టి అన్ని 3 అవస్థలు కలిసిపోయినాయి, 3 శరీరాలు కలిసిపోయినాయి, 3 ప్రపంచాలు కలిసిపోయినాయి దాంట్లో. అప్పుడు సర్వ నామ రూపములన్నీ కూడా అమాత్ర అయినటువంటి నిశ్శబ్దమైనటువంటి కారణమైనటువంటి ఆ బ్రహ్మంలో లయించిపోతే ఉన్నది ఏమిటప్పుడు? ఉన్నది బ్రహ్మమే. అప్పుడు బ్రహ్మమే ఎప్పుడూ ఉన్నది, అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడంటే ఏంటి? మెలుకులో ఉన్నప్పుడు ఆ బ్రహ్మమే ఉంది,
కలగనేటప్పుడు బ్రహ్మమే ఉంది, నిద్రించేటప్పుడు బ్రహ్మమే ఉంది. చూడండి. కాబట్టి అన్నిటి యందు 3 కాలాలలోనూ, 3 అవస్థలలోనూ, 3 శరీరముల యందును, 3 ప్రపంచములు అందును 3 ప్రపంచాలంటే అర్థమండి, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. అవన్నీ ఎప్పుడూ లేకపోయినా కూడా, అవి మారుతున్నా కూడా, మారకుండా ఉన్నటువంటి ఒక కూటస్థం, అధిష్టానం, అది ఎప్పుడు మారలేదు. దాని మీద కనపడే ఈ మార్పుల చేత ఆ మారకుండా ఉన్నటువంటి అధిష్టానముగా ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యము నాకు ఏమి అంటలేదు, అవ్వలేదు. ఆ అంటలేదు, అవ్వలేదనేది చెప్పటానికే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్షరం అన్నారు. క్షరం అంటే నశించిపోలేదు, కలుషితము అవ్వలేదు, మలినము అవ్వలేదు, తగ్గిపోలేదు, చిక్కిపోలేదు, పుట్టలేదు, మరణించలేదు. అర్థమైందా? ఉదాహరణం చాలా సింపుల్ అయినటువంటిది. సినిమా బొమ్మలు తెర మీద కనపడడానికి ముందు ఆధారముగా ఉన్నది ఆ తెల్లని తెర. సినిమా నడుస్తున్నప్పుడు ఆ తెల్లని తెరే ఈ బొమ్మలకి ఆధారంగా ఉంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా, సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమా బొమ్మలలో వచ్చే సన్నివేశాలు, మంటలు, ఉప్పెనలు, గాలివానలు, ఏవైనా కానివ్వండి, భూకంపం కానీ, ఏది జరిగినా కూడా జరిగింది, అయిపోయింది. తర్వాత అప్పుడు ముందు, మధ్యలో, తర్వాత కూడా ఎప్పుడూ ఉన్నటువంటిది, ఆధారభూతముగా ఉన్నటువంటిది ఈ తెర ఉంది చూశారా, తెల్లని తెర. దాని మీద కనపడ్డ వీటన్ని బొమ్మల చేత ఏదైనా దానికి బాధ ఏర్పడిందా, ఏదైనా అంటుకుందా? దానికి సంబంధమే లేదు. కానీ అది లేకపోతే ఇవి లేవు, ఇవి లేకపోయినా అది ఉంది. బ్రహ్మము లేకపోతే ఈ నామరూప ప్రపంచం ఏది కనిపించదు. నేను అనే చైతన్యం లేకపోతే ఏమీ తెలియవు. ఏమీ తెలియకపోయినా కూడా కలలో నిద్రలో లాగా అనే బ్రహ్మ చైతన్యమైన నేను అలాగే ఉన్నాను అని చెప్పే ఈ వాక్యాలు ఉన్నాయి చూశారా? బ్రహ్మ ఏక అక్షరం అర్చత. దీన్ని ఏమంటారంటే, సపోజ్ నీది ఓంకారముని తీసుకున్నా కూడా, ఒకవేళ తర్వాత చివరికి 16వ ఇన్స్ట్రక్షన్ ఈరోజు మనం దీంట్లో చూడవలసింది. ఒక్కొక్క శ్లోకంలో 8 ఇన్స్ట్రక్షన్స్ కదా. శృతి శిరః వాక్యం సమాకర్ణ్యత. చూడండి, బ్రహ్మైకాక్షరమర్చతాం అంటేనే బ్రహ్మ. ఆ బ్రహ్మను గురించి, ఆ బ్రహ్మ నువ్వు ఒకటే అని చెప్పి జీవ పరమాత్మ ఐడెంటిటీ వన్నెస్ని నిరూపించేటువంటి ఆ వేదం యొక్క శిరోభాగం అంటే అదే అంతం. వేదముని యొక్క అంతమునే వేదం యొక్క శిరభాగం అంటారు. ఎందుకంటే దాంట్లోనే సారం ఉంది. అసలు వేదం మొత్తం ముందు భాగం, మధ్య భాగం చెప్పేవన్నీ కూడా ఎందుకంటే ఆ అంతభాగము, వేద అంతభాగములో చెప్పేది చేరుకొనుటకు, అది పొందుటకు. కాబట్టి నువ్వు ఆ వాక్యాలు చక్కగా వినాలి అంటున్నారు. శృతిశిరః వాక్యములను సమ్యక్ ఆకర్ణ్యత, చక్కగా వినాలిట. దీని గురించి కొన్ని మాటలు చెప్తాను.
శృతి శిరః వాక్యం అంటే చెప్పేశాను. ఇప్పుడు ఉపనిషత్తు వాక్యాలు. మహావాక్యాలు ముఖ్యముగా 4 చెప్పబడుతున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఒక్కొక్క మహావాక్యం ఒక ఉపనిషత్తులో అది ఆ ఉపనిషత్తు ఒక్కొక్క వేదానికి చెందినదిగా ఉంటుంది. 4 ముఖ్యమైనవి తీసుకున్నారు. అయమాత్మ బ్రహ్మ, మొదటి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తర్వాత తత్వమసి, 4వది అహం బ్రహ్మాస్మి. మహావాక్యాలు 4 అని అనుకోకూడదు. ముఖ్యంగా వీటిని తీసుకొని వ్యాఖ్యాతలు, ఆచార్యులు వ్యాఖ్యానిస్తారు, వివరిస్తారు. కానీ ఉపనిషత్తులో ఎన్నో మహావాక్యాలు ఉన్నాయి. కొన్ని పెద్దవిగా ఉన్నాయి ఇంకా. కాబట్టి అవన్నీ మహావాక్యాలు. ఈరోజు నేను మాట్లాడేటప్పుడు మీకేమైనా చక్కగా ఈ తెలుగులో ఒక వాక్యం మీ హృదయానికి అంటుకున్నది, మీకు అది ఎంతో ప్రయోజనకరముగా మీకు ఒక బుద్ధిలో ప్రకాశమును కలిగించిందంటే అది మహావాక్యమే. అది ఇంగ్లీష్లో చెప్పినాను, తెలుగులో చెప్పినాను కూడా. సరేనా? ఈ మహావాక్యాన్ని చక్కగా విచారించాలి అంటున్నారు. సమ్యక్ ఆకర్ణ్యతాం, వినాలి. ఆకర్ణ్యతాం అంటే వినాలి, వినేది కూడా జాగ్రత్తగా వినాలి, విన్న దానిని మరలా నెమరు వేసుకోవాలి. ఇవన్నీ దాని కింద వస్తాయి. అక్కడ ఏమిటి ముఖ్యముగా ఈ జీవాత్మ గురించి మొదల్లో విచారణ చేయబడుతుంది. జీవాత్మ అంటే ఎవరు? తర్వాత పరమాత్మ అంటే ఎవరు? ఆ జీవాత్మకి పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ మధ్యలో కనపడుతున్నటువంటి ఈ జీవాత్మ లాంటి వాడు చాలా మంది ఉన్నారే. ఇక్కడ అనేక వేరే జీవులు కూడా ఉన్నాయే, వేరే అనేక ప్రాణం లేని వస్తువులు కూడా ఉన్నాయే. ఇవన్నీ ఏమిటి అంటే అర్థం, ఆ మహావాక్యముల మూలముగా వాటిని చక్కగా అర్థం చేసుకోవడానికి ముందు నీకు 3 ముఖ్యమైన ఈ ట్రయాంగిల్ విషయాలు తెలియాలి. ఏమిటవి? జీవుడి గురించి సమగ్రంగా తెలియాలి, జగత్తు గురించి సమగ్రంగా తెలియాలి, ఈశ్వరుడి గురించి సమగ్రంగా తెలియాలి. ఈ మూడిటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇవి 3 లేక ఈ మూడిటికి కూడా ఆధారము, సపోర్ట్ ఇచ్చేటువంటిది ఏదైనా ఉన్నదా? ఇదంతా అర్థం అవ్వాలి అని చెప్పేదానికి సమ్యక్ ఆకర్ణ్యత. దీంట్లో జీవాత్మని గురించి చెప్పేటప్పుడు ఎక్కువ లోతుగా చెప్పను, హెడ్డింగ్స్గా కొన్ని మాటలు. అన్వయం వ్యతిరేకము మూలముగా నువ్వు ఈ జీవాత్మని అర్థం చేసుకోవాలి అంటారు. అంటే ఏమిటి? ఈ నేను అని చెప్తున్నప్పుడు దీంట్లో ఏమిటది నేను? ఆ నేను అనేటువంటిది ఈ శరీరమా, ఈ మనస్సా, లేక వేరే ఏదైనానా అని ఆలోచిస్తే ఇక్కడ ఏది ఎసెన్షియల్గా, స్వాభావికముగా, స్వాభావికం అంటే న్యాచురల్గా, ఎసెన్షియల్గా, ఇంట్రెన్సిక్గా ఉన్నదో, అది ఎప్పుడు ఉన్నదో అది ఉంటేనే దాని మీద, దాని యందు వచ్చిపోయేటువంటి టెంపరరీ ఆగంతుక, పైన చెప్పాం స్వాభావికం అంటే సహజంగా ఉన్నది, ఆగంతుక అంటే అది ఎసెన్షియల్ నేచర్, ఎక్వైర్డ్ నేచర్ అంటాం. ఈ ఎక్వైర్డ్ నేచర్ లేకపోయినా కూడా ఎసెన్షియల్ నేచర్ అనేది ఏదో ఉంది. అప్పుడు ఏది ఉండుట చేత ఏది ఉంటున్నదో అన్వయం, ఏది లేని చేత ఏది ఉండదో అది వ్యతిరేకం. కొంచెం అర్థమైనా చాలు, పర్వాలేదు. వేరే సందర్భంలో దాన్ని ఇంకా కూడా మనం విచారణ చేస్తాం. చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. నీళ్లు, మామూలు సాధారణంగా బావిలో నీళ్లు,
వర్షపు నీళ్లు గాని చూస్తే సహజంగా అవి చల్లగా ఉంటాయి. శీతలముగా ఉండుట జలము యొక్క స్వాభావిక లక్షణము, ఇంట్రిన్సిక్ నేచర్ అంటాం. కానీ ఆ నీళ్లను తీసుకెళ్లి గిన్నెలో పెట్టి నిప్పు మీద పెడితే అది ఉష్ణమును పొందుతుంది. కానీ ఉష్ణము, వేడి అనేటువంటిది నీటి గుణమా, నిప్పు గుణమా? అగ్ని యొక్క గుణం. అప్పుడు అగ్ని యొక్క గుణాన్ని ఇది తత్కాలమునకు తీసుకుంటున్నది. దాన్నే ఆగంతుకం, ఎక్వైర్డ్ నేచర్ అంటారు. చూసారా? కానీ కొంతసేపు మళ్ళీ నిప్పు దగ్గర నుంచి తీసి వేరుగా పెడితే ఆ నీళ్లు మళ్ళా దాని యొక్క స్వాభావిక స్థితికి వచ్చేస్తాయి, చల్లబడిపోతాయి కదా. అలాగే సృష్టి విచారం చెప్పేటప్పుడు ఈ ప్రపంచం కనపడే పెద్ద ఈ జగత్తుంది నా కళ్ళ ముందు, దీన్ని అధ్యారోప అపవాద అనే ప్రక్రియ ద్వారా, ఇవన్నీ ప్రక్రియలండి వేదాంతంలో, అన్వయ వ్యతిరేకం, అధ్యారోప అపవాదం మొదల్లో ఇవన్నీ ఉన్నట్లుగా సూపర్ ఇంపోజ్ చేస్తూ ఇవన్నీ బ్రహ్మంలోంచి పుట్టినాయి, ఆత్మలోంచి పుట్టినాయి అని చెప్పి ఉపనిషత్తులు చెప్తాయి మొదట. దాని పేరు అధ్యారోపం అంటారు, సూపర్ ఇంపోజ్ చేయటం. కానీ అవి నిజంగా ఉన్నవా, అవి సత్యమా అంటే కాదు అని చెప్పి తర్వాత వాటిని నెగేట్ చేస్తుంది. ఆ నెగేట్ చేయటాన్నేమో అపవాదం అంటారు, ఆ సూపర్ ఇంపోజ్ చేయటాన్నేమో అధ్యారోపం అంటారు. అలాగా ఈ జగత్తు గురించి విచారణ జరగాలి. అప్పుడు పైన చెప్పిన అన్వయ వ్యతిరేకం కానీ, ఈ అధ్యారోప అపవాదము కానీ చివరికి జీవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఏది ఈశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఈశ్వరుడు సచ్చిత్ స్వరూపం ఏకమే, సచ్చిదానంద స్వరూప ఈశ్వరుడు, జీవుడు సచ్చిదానంద స్వరూప. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఈ మహావాక్యం చెప్పి తర్వాత విచారణ, ఎలా ఆ వాక్యాన్ని బాగా విచారణ చేయమని చెప్పి చెప్పబడుతుంది. ఎట్లా అంటే ఆ సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, తర్వాత ఆనందం అంటే ఏమిటి, అది తెలియాలి. ఇప్పుడు ఎసెన్షియల్గా జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ సచ్చిదానంద స్వరూపులైతే మరి ఇంక భేదం ఎక్కడుంది అని చెప్పినప్పుడు, దీన్ని మహావాక్యంగా ఉపదేశం చేసేటప్పుడు గురువుగారు ఛాందోగ్య ఉపనిషత్తులో 9 సార్లు చెప్పినట్లుగా శిష్యుడికి, ఓ శ్వేతకేతో తత్వమసి, అది నువ్వు, అదే నువ్వు, దట్ ఈజ్ యు ఆర్, దౌ ఆర్ట్ దట్, నువ్వు అదే. ఏంటది నువ్వు అదే అంటే? నువ్వు అది అనేవి రెండు లేవు, కానీ ఉన్నట్లుగా భావిస్తున్నావు కాబట్టి అప్పుడు అక్కడ ఆ తత్వం అన్నారు. రెండు కూడా ప్రొనౌన్లు, సర్వనామాలు. అప్పుడు ఆ త్వం అనే పదమునకు విచారణ చేస్తే అర్థమవుతుంది. అందుకనే తర్వాత శ్లోకంలో ఈ 17వ ఉపదేశంలో దాని కంటిన్యూషన్గా మనకు ఇంకా ఎక్కువ ఆ శ్రవణం చేసే విధానం, ఆ శ్రవణంలో ఎటువంటి విచారణ గురువుగారు చేసి చెప్తారు అని చెప్పడానికి 3వ శ్లోకం చదువుతాం. ఇక్కడ 17వ ఉపదేశం మొదలవుతున్నది. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్షః సమాశ్రీయతాం దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతః తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతామహరః
గర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుజ్యతాం బుధజనైః వాదః పరిత్యజ్యతాం. థర్డ్ సెట్ ఆఫ్ ఉపదేశములు మరొక 8 ఈ 3వ శ్లోకంలో నుంచి మొదలవుతున్నాయి. కానీ 2వ శ్లోకంలో చివరి చెప్పినటువంటి ఆ సద్విద్వాన్ ఉపసృప్యతాం అనే దగ్గర నుంచి ఇవన్నీ కనెక్టెడ్గా ఉన్నాయి. అన్నీ ఒకటొకటి దానికి సంబంధం ఉన్నాయి. ఇప్పుడు 16లో ఏం చూసాం? వాక్యములను సమాకన్యతాం అన్నారు కదా, సమ్యక్ ఆకర్ణ్యతాం అని చెప్పారు కదా. అంటే ఏమిటి? సమ్యక్ ఆకర్ణ్యతాం అంటే వినటం మొదలు, చక్కగా విను, మొదల్లో వినేటప్పుడు ఆ విచారణ పారు. ముఖ్యంగా ఏంటంటే వాక్యార్థశ్చ విచార్యతాం. ఒక వాక్యం చెప్పబడిందంటే వాక్యంలో మహావాక్యం అని అర్థం. ఇక్కడ వాక్యం అంటే ఏదో ఒక వాక్యం కాదు, ఆ మహావాక్యంలో కూడా ముఖ్యమైనటువంటి మహావాక్యం ఉపదేశం, డైరెక్ట్గా శిష్యుడికి చెప్పేటువంటిది. అది బ్రహ్మము. జ్ఞానం అనేది బ్రహ్మం అంటే అదేదో ఎక్కడో ఉంది ఏంటో అని కదా విషయం అనిపిస్తుంది. అవి బ్రహ్మం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాయి. కానీ ఇక్కడ నువ్వే ఆ బ్రహ్మము అని చెప్పేటప్పుడు ఈ తత్వమసి మహావాక్యం చాలా గొప్పది, ముఖ్యమైనది, చక్కగా అర్థం చేసుకోవలసినటువంటిది. దీన్నే ఉపనిషత్తులు, అనేక శాస్త్ర గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు అన్నీ కూడా వివరిస్తాయి. అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ భగవద్గీత తీసుకున్నా కూడా మొదటి 6 అధ్యాయాలు త్వంపద విచారం, తర్వాత 6 అధ్యాయాలు, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు తత్పద విచారం, చివరి 6 అధ్యాయాలు ఈ రెండిటికి మధ్యలో ఉన్న సంబంధం అసలు ఏమిటంటే ఇవి రెండు కాదు ఒకటే అని అసిపద అర్థం వచ్చేసింది. చూసారా? సో ఎలా చూసినా కూడా ఆ మహావాక్యం ఒక వివరణమే. అందుకని ఇక్కడ అది స్పెషల్గా ఉపదేశం ఇస్తున్నారు. ఆ వాక్యం యొక్క అర్థమును చక్కగా విచారించాలి. విచారించాలంటే ఈ మొదటి లైన్లో ఏం చెప్తున్నారంటే శ్రవణము బాగా చెయ్యి. మొదల్లో 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెలలు, 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు బాబు, అనేక సంవత్సరాలు కూడా నువ్వు చేయవలసి ఉంటుంది. గురువు దగ్గర నుంచి వినాలి. అందుకని ఇది ఇంత లాంగ్ ప్రాజెక్ట్ అండి, ఇన్ని సంవత్సరాలు పడుతుందా అని అడగకూడదు. ఎందుకంటే మన అజ్ఞానము ఎన్నో జన్మలుగా పేరుకొనున్నది. మరి అది ఇప్పుడు చక్కని అట్లా పోతుందా ఏంటి? పోదు. దానికి అనేక సంవత్సరములు ఈ శ్రవణ సాధన మొదట చేయాలి. ఈ 17 చెప్తూ దాంతోపాటే 18ని కూడా మనం చేర్చుకొని విచారణ చేయాలి. ఏంటి 18? ఎప్పుడు కూడా నువ్వు ఆ యొక్క శృతి మహావాక్యములు, శృతి యొక్క బోధన, దాని పక్షంలోనే నువ్వు ఆశ్రయించి ఉండు అంటున్నారు. శృతి శిరః పక్షః అంటే ఏంటి? వేదాంతమును ముఖ్యముగా సపోర్ట్ తీసుకొని నువ్వు వేదాంతము పార్టీలో ఉంటూ, పక్షం అంటే పార్టీ, ఆశ్రయించాలి, సమాశ్రయించాలి. ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తే ఎట్లా? ఇప్పుడే కదా ఎలక్షన్లు అయినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తే నీకు, నీ కుటుంబానికి, నీ దేశానికి ఉన్నతి జరుగుతుందా లేదా అని తెలియాలి కదా. తెలియకుండా ఎవరినో ఆశ్రయిస్తావా? అలాగే నీకు అసలు ఏది హితమును చేస్తుందనేటువంటి తెలియాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా అలాగే శృతి వేదాంతమును నువ్వు ఆశ్రయించుకొని ఎప్పుడు ఉండు.
ఆ వేదాంతమును ఉపదేశం చేసే గురువుని ఆశ్రయించి ఉండు అని అర్థం. వేరే ఏదేదో చెప్తున్నారు, ఒక కథలు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నారు, ఏవో ఉపాసనలు చెప్తున్నారంటే అవన్నీ ఇప్పుడు నీకు నిజంగా అక్కరలేదు. నీకు మోక్షం కావాలంటే. మోక్షము పొందుటకు కావలసిన నీకు అర్హత వచ్చిందంటే, సాధన చతుష్టయ సంపన్నుడు అయినావంటే నీకు అప్పుడు గురువుగారు చెప్పేటువంటి అసలు నువ్వు గురువు దగ్గరికి వచ్చావంటేనే ఇట్లాంటి వేదాంత గురువు దగ్గరికి నీ దగ్గర ఏదో కొన్ని సాధన చతుష్టయ సంపత్తి ఉండుండాలి. అది ఉంటేనే అది బాగా స్ట్రాంగ్‌గా ఉంటే అది కొంచెం వీక్‌గా ఉన్నా కూడా ఇప్పుడు గురువుగారి దగ్గర బాగా అది అభివృద్ధి అవుతుంది వినగా. అప్పుడు నీకు ఆ ఉపదేశం చక్కగా వంట పడుతుంది. కాబట్టి ఇప్పుడు నీకింక మిగతావన్నీ అక్కర్లేదు. వేదాంతాన్ని ఆశ్రయించి ఉండు. భయపడకు. దీంట్లో డౌట్ చెయ్యకు. ఇది నాకు ఒడ్డును చేరుస్తుందా అని చెప్పి సందేహపడకు. కానీ నీ కుటుంబ సమస్యలు, నీ జీవిత సమస్యలు, ఆర్థిక ఇవన్నీ దీని వలన తీరవు. జ్ఞానం ఏం చేస్తుందంటే అసలు నీకు సమస్యలే లేవు బాబు. నువ్వు సమస్యలకు అతీతముగా ఉన్నటువంటి నువ్వు ఆత్మను తెలుసుకుంటే నీ సమస్యలన్నీ కరిగిపోతాయి. తీరిపోవడం కాదు, కరిగిపోతాయి. కానీ ఇది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఈ సమస్యలన్నీ తీరాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా పిల్లలకు పిల్లలు పుట్టాలి, ఇలా నా ఆరోగ్యం, శరీర ఆరోగ్యం బాగుపడాలి, ఇట్లా అని చెప్పి అంటే ఈ ఫలాలన్నీ ఈ వేదాంతము ద్వారా రావు. వేదాంతం ఏమిటంటే నీకున్న అసలు అజ్ఞానము, నువ్వు ఈ శరీరం అనుకునేటువంటి అజ్ఞానం, ఈ ప్రపంచము నిజము సత్యం అనుకునేటువంటి అజ్ఞానం, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ నిజమైన బంధువులు అనుకునేటువంటి అజ్ఞానం, నువ్వు ఆత్మవని తెలుసుకోకుండా ఉన్నటువంటి ఆ అజ్ఞానం, ఇవన్నిటిని తొలగిస్తుంది అంతే. అదే ఆ అజ్ఞానము యొక్క తొలగింపే నీ అన్ని సమస్యలకు అన్నిటికీ పరిష్కారం, ఆత్యంతిక పరిష్కారం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఏర్పడుతుంది, ఆత్యంతిక సుఖ ప్రాప్తి ఏర్పడుతుంది, తృప్తి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు కలిసి చూస్తే ఏమైంది చూడండి, ఇప్పుడు వాక్యార్థమును విచారించాలి అన్నాం. కాబట్టి తత్ త్వము వాటిల్లో చెప్తారు. లక్ష్యార్థమేమిటి, వాచ్యార్థమేమిటి, ఈ పదం ఏమి చెప్తుంది. పదము నువ్వంటే ప్రొనౌన్గా ఇదో ఈ శరీరం, ఈ పేరుతో ఉన్నటువంటి మిస్టర్ సో అండ్ సో. కానీ ఆ మహావాక్యం ఒక ఉద్దేశం ఇది చెప్పుటకు కాదు. ఉపాధులైనటువంటి శరీర మనోబుద్ధి అహంకారాలను తొలగించి పక్కన పెట్టిన తర్వాత నువ్వు నేను నేనని ఏది నీకు స్ఫురిస్తూనే ఉన్నదో దానిని మనము ఎరుక అంటాము. ఉన్నాను అనేది తెలుస్తున్నది కాబట్టి ఉనికి అంటాము. ఆ ఉనికి ఎరుకలు అవి ఈ ఉపాధులకు సంబంధం లేకుండానే ఉన్నాయి అని చెప్పి ఆ వాచ్యార్థం కాదు లక్ష్యార్థం అంటాం. అర్థమైంది? అప్పుడు ఆ లక్ష్యార్థమును పట్టుకోవటానికి వాచ్యార్థాన్ని వదిలేసేయాలి. ఈ పట్టుకోవటాన్నేమో గ్రహణం అని చెప్పి ఈ వదిలే భాగత్యాగ లక్షణం, భాగ స్వీకారం. సగమును వదిలేసేయాలి, సగాన్ని పట్టుకోవాలి. భాగత్యాగ లక్షణం అంటారు దాన్ని. ఇలా అనేక టెక్నికల్ టర్మ్స్ చెప్పి విచారిస్తారు. అప్పుడు ఉపనిషత్తు యొక్క వాక్యములు సహజముగా నేరుగా మనకు సులభంగా అర్థం అవ్వవు. అవి చాలా క్రిప్టిక్గా ఉంటాయి. ఆ సంస్కృత భాష తెలిసినాను సరే, మీరు డిక్షనరీ చూసినాను సరే, మనకు అది డైరెక్ట్ మీనింగ్ ఇవ్వదు. అర్థమైందా? అందుకనే
వాటిని తెలుసుకోవటానికి ఏమిటి ఉపయోగించాలంటే మీమాంసా శాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రమే ఉంది. అంటే ఏంటి? వేదములో చెప్పిన ఏ వాక్యాలు, ఏ పదాలైనా వేదాంతంలో చెప్పినవి కూడా వాటి యొక్క అర్థాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలనే దానికి ఒక పద్ధతి చెప్పబడింది. దాన్నే మీమాంస శాస్త్రం అంటారు. ఎనాలిసిస్ అండి, లాజిక్ లేక తర్కం మూలంగా. అర్థమైందా? అలా చెప్పేటప్పుడు అక్కడ దాంట్లో 6 రకాలైనటువంటి ప్రమాణాలను ఉపయోగించాలని చెప్పి చెప్పబడుతుంది. అది చెప్తాను తర్వాత. ఉపదేశంలో కూడా మనకు అది సంబంధం ఉంది. అప్పుడు మీమాంస శాస్త్రం అది ఉపయోగించకపోతే ఏమవుతుందంటే ఈ వేదాంతంలో చెప్పేటువంటి కొన్ని వాక్యాలు అవన్నీ కూడా ఒకదానికొకటి కాంట్రడిక్షన్గా ఉన్నట్లుగా కనపడతాయి. వ్యతిరేకముగా రెండు ఒకటొకటి మోదుకుంటున్నట్లుగా, పోటీ ఆపోజిట్గా కనపడతాయి. అర్థమైందా? ఉదాహరణకు ఒకే ఉపనిషత్తులో కైవల్యం అనేది ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఏం చెప్తుందంటే ఉపనిషత్తు, ఏతస్మాజ్జాయతే ప్రాణః మనస్సర్వేంద్రియాణి చ తం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి అంటుంది. అంటే ఏమిటంటే దేనిలో నుంచైతే అన్ని ఆకాశము, అగ్ని, వాయు, జలము, పృథ్వీ అన్నీ వచ్చినాయో, దేనిలో నుంచైతే అన్ని ఇంద్రియములు వచ్చినాయో అంటూ చెప్తుంది. కానీ అదే ఉపనిషత్తు ఇంకొక 4 మంత్రములు దాటి వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందంటే, నిజంగా బాబు, న భూమిరాపో నజవహ్నిరస్తి నచానిలో మేస్తి నచాంబరంచ. అసలు ఆకాశము లేదు, గాలి లేదు, అగ్ని లేదు. నా అంటే నేను, అక్కడ నా అని చెప్పడం ఏంటంటే నేను ఆ ఆకాశమును కాదు, అగ్నిని కాను, వాయువుని కాను, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అని ఆయన నా భూమిరాపో ఆయన శంకరాచార్యులు వారు నిర్వాణ షట్కంలో చెప్పినట్టుగా అవన్నీ నేను కాదంటుంది. కానీ అవన్నీ నాలో నుంచే వచ్చినాయని అంటున్నది. ఇప్పుడు ఏది సత్యం? 2 చెప్తే ఇట్లా. ఇక్కడ మీమాంస లాజిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే తైత్రీయ ఉపనిషత్తులో కూడా తస్మాదేతస్మాదాత్మనః ఆకాశం సంభూతః అంటుంది. ఆత్మలో నుంచి ఆకాశం వచ్చింది. అలా చెప్పి తర్వాత అన్నిటిని నెగేట్ చేస్తూ అక్కడ ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య అని ఒక్కొక్క కోశాన్ని దాటి ఇది లేదు, ఇది కాదని చెప్పి ఇప్పుడు తర్వాత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్తుంది. యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్. సో ఇట్లా కాంట్రడిక్షన్గా అధ్యారోపము చెప్తుంది, అపవాదము చెప్తుంది ఏంటంటే మరి అప్పుడు దాన్ని మనకు అర్థమయ్యేట్టుగా ఆ మీమాంస అనేటువంటి కీ అది ఎట్లా ఉపయోగించి దాన్ని ఓపెన్ చేసి మనకి చెప్పాలో అది గురువు గారికి తెలుసు. కాబట్టి ఆ గురువుని ఆశ్రయించి చెప్తే అన్నీ సరిపడతాయి. అందుకని గురువు దగ్గరుండే వినాలి. ఓకే, అప్పుడు ఇది ఎట్లాంటిదంటే ఇది చూసారా, ఈ నెంబర్ లాక్ చూసారా? ఉదాహరణ నెంబర్ లాక్. ఆ లాక్ని తాళాన్ని మూయటానికి, తాళం తెరవటానికి ఆ నెంబరు దాంట్లోనే ఉంది, అక్కడే ఉంది. కానీ ఆ నెంబర్ తెలిసి ఉండాలి కదా. అందుకని పుస్తకాలన్నీ తెరిచిన తాళం తెరిచి ఉంది, కానీ నాకు అర్థం ఎట్లా మూయాలో తెలియలేదు. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ నెంబర్ తెలిసినట్లుగా నెంబర్ లాక్లో ఇక్కడ ఈ మీమాంసం అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. అందుకని
శంకరులు వారు మొదట బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేటప్పుడు ప్రారంభంలో అనుప్రవేశ భాష్యం అని ఒకటి రాశారు. దాంట్లో చెప్తారు, ఈ అనుప్రవేశం అంటే ఏమిటి? అన్నిట్లో ఆ బ్రహ్మ ప్రవేశించాడు, అన్నిటినీ సృష్టించాడట, ఇల్లు కట్టినట్టుగా కట్టి ఆయన ఇంట్లో గృహప్రవేశం చేశాడంటే నిజంగా గృహప్రవేశం చేశాడా? అప్పుడు గృహప్రవేశం చేయాలంటే బ్రహ్మం ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ లేడు, కాబట్టి ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆ ఇంట్లో ప్రవేశం చేశాడని చెప్తే ఇదంతా కూడా కేవలం అర్థవాదముగానే ఉంటుంది కానీ అని చెప్పి అప్పుడు అక్కడ ఆ వ్యాకరణాన్ని తీసుకోరు. మనం ఏం తీసుకుంటాం? మీమాంసను తీసుకొని దాని మూలంగా తర్క మీమాంసల ద్వారా మనం తెలుసుకుంటాం. అందుకని శంకర్లు చెప్తారు, మనకి ఏ సందేహం వచ్చినా కూడా అది ఒకే ఉపనిషత్తులో ఒకే చోట నీకు దొరుకుతుంది. అది ఒక్క రోజులో అన్ని గురువు గారు చెప్పేస్తారని అనుకోకు. కొన్ని ప్రశ్నలకు ఆ బదులు ఆన్సర్ వచ్చి వేరే ఉపనిషత్తులో కూడా ఉంటుంది. కాబట్టి నీకు అక్కడ ఇక్కడ ఉన్నవన్నీ కూడా తెలిసినటువంటి ఆ గురువు గారు చెప్పాలి. నువ్వు ఎక్కడ వెతుకుతావు? నీకు ఆ శక్తి లేదు, చాలదు. ఆయన ఆల్రెడీ వెతికాడు, ఆయన గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ఆయన నీకు చక్కగా ఈజీగా చెప్తారు. ఒక రూట్లో కొత్త రోడ్డు, కొత్త ఊర్లో పోవాలంటే ఆ ఊర్లో ఉంటూ ఆ రోడ్లో అనేక సార్లు నడిచిన వాడిని ఎవరిని అడిగితే నీకు కరెక్ట్గా చెప్తాడు కదా. నువ్వు ఫస్ట్ టైం నడవబోతున్నావు, మరి అప్పుడు వాడికి తెలుసా, నీకు తెలుసా? అట్లాగే గురువు గారికి తెలుసు. అందుకని ఈ విధంగా చెప్పి షడ్లింగ నిర్ణయం అని చెప్పేటువంటిది అసలు మీమాంసంలో ఏమిటంటే 6 ఉపయోగించి ఇండికేటర్స్, తాత్పర్య నిర్ణయం, దాన్నే షడ్లింగ విధి నిర్ణయం అంటారు. ఆ షడ్లింగములు ఏమిటంటే, లింగం అంటే ఇండికేటర్ అండి, పాయింటింగ్ అవుట్, పాయింటర్. అది ఒక శ్లోకం రూపంలో చెప్తారు. ఉపక్రమ ఉపసంహార అభ్యాస పూర్వతా ఫలం అర్థవాదోపపత్తిశ్చ లింగ తాత్పర్య నిశ్చయే. చూడండి, బిగినింగ్ కంక్లూషను చక్కగా ఉండాలి. బిగినింగ్లో ఏది చెప్పబడింది, ఉపసంహారం కూడా అదే ఉండాలి. ఈ మధ్యలో రిపిటేషను ఉండాలి, పునరావృత్తి, దాన్ని అభ్యాసం అని చెప్పాలి. అసలు ఈ యొక్క జ్ఞానము, ఈ బ్రహ్మ విషయము ఎంత అపూర్వమైనటువంటి దీని యొక్క గొప్పదనాన్ని చెప్తాను. తర్వాత ఫలము చెప్పాలి. మధ్యలో అక్కడక్కడ కొన్ని ఇట్లాంటి అర్థవాదాలు ఉంటాయి, వాటిని మనం సరిగ్గా చూసుకోవాలి. అలాగే చివరికి దాంట్లోంచి ఆ సారమును తెలియచేస్తూ ఫలమును పొందే విధంగా నిరూపణం చేసేవి 6 కలిపి షడ్లింగ నిర్ణయం, తాత్పర్యం అంటారు, నిశ్చయం కోసం. సరే, అందుకని ఈ మహావాక్యాలు చక్కగా తెలుసుకోవాలి. ఇట్లా ఈ 2 కలిపి 16, 17 ఇది వేరే ఏ శాస్త్రమును కూడా ఆశ్రయించకూడదని చెప్పడానికే శృతిపక్ష సమాశ్రీయత అన్నారు. నేను సైన్స్ ద్వారా లాజిక్ని మాత్రమే పెట్టుకొని నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకని తర్వాత ఇన్స్ట్రక్షన్ వస్తుంది, సైన్స్ ప్రూఫ్ కావాలి, సైంటిఫిక్ ప్రూఫ్ అంటాడు. సైన్స్ ద్వారా ఆత్మని తెలుసుకోలేము. సైన్స్ ఈజ్ నాట్ ఏ ప్రమాణం టు నో ది ఆత్మ. అందుకనే షడ్ ప్రమాణాల్లో 5 ప్రమాణాలు అవుట్. ఈ ఆత్మని గురించి తెలుసుకోవాలంటే ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి 5 ప్రమాణాలు పని చెయ్యవు అక్కడ. ఒక్కటి పనిచేస్తుంది, అదేమిటంటే శబ్ద ప్రమాణం అన్నారు. అందుకనే వేదం శబ్ద ప్రమాణం, అపౌరుషేయ శబ్దం. అది కూడా
ఎవరో ఏదో మా రోడ్లో మా తాతగారు మా బంధువులు ఎవరో చెప్పిన మాటలు కాదు అవి. అపౌరుషేయం, మనుష్యుడు ద్వారా చెప్పబడలేదు. అది భగవంతుడులోంచే ప్రకృతిలోనే ఉద్భవించింది ఆ జ్ఞానం. కాబట్టి అపౌరుషమైనటువంటి ఆ ప్రమాణమే, శబ్ద ప్రమాణం ఒకటి మాత్రమే ఈ జ్ఞానమునకు ప్రయోజనం ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది చెప్పి ఇప్పుడు ఆ తర్వాత చూడండి. అందుకని ఏం చెప్తున్నారంటే 18లో చూస్తే శృతిశిర పక్ష సమాశ్రీయత. దీని గురించి చెప్పేశాను ఆల్రెడీ మీకు ఇప్పుడు, సరేనా? 16, 17, 17, 18, 16. ఓకే, 16 అక్కడే అయిపోయింది కదా, 17, 18 చెప్పేసాను. 19 ఏంటి చెప్పాలంటే ఇక్కడ ఇంకో 2-3 మాటలు ఆచార్యులు చెప్తున్నారు. దేశికోక్తేన అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమని చెప్పే ధైర్యం లేదు, నేను ఈశ్వరుడు ఒకటని చెప్పే ధైర్యం లేదు, నాకు భయంగా ఉంది. నేను ఈశ్వరుడు ఎట్లా ఒకటవుతాము అని నీకు ఇంకా వివేకం ఏర్పడి ధైర్యం రాకపోతే పర్వాలేదు, గురువుగారు చెప్తున్నారే. గురువుగారు పోయి చెప్తారా, అబద్ధం చెప్తారా, తప్పు చెప్తారా? కాబట్టి గురువు గారు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసినా తెలియకపోయినా, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది సత్యము అని చెప్పి, శాస్త్రోక్తేన దేశికోక్తేన, శాస్త్రం చెప్పింది కాబట్టి దాన్నే గురువుగారు చెప్తున్నారు కాబట్టి అది నేను ఆత్మను, సచ్చిదానంద స్వరూపుడను అని చెప్పి తెలుసుకోవాలి. అదే శృతిశిర పక్ష సమాశ్రితం అంటే లాస్ట్గా ఒక మాట చెప్తాను. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అనేటువంటి ఉపాధి కాంప్లెక్స్కి నీ విడాకులు ఇవ్వాలి. ఇచ్చి లోపల ఉన్నటువంటి ఆత్మను నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది తర్వాత 19వ ఉపదేశం ఏమిటంటే ఇక్కడ మననం మొదలవుతుంది. ఇప్పుడు వరకు చెప్పిందంతా శ్రవణం విషయాన్ని గురించి, ఎలా వినాలి, ఏం వినాలి అని చెప్పి. ఇప్పుడు ఆ విచారణ చేయటానికి మననం కావాలి. విన్నవన్నీ మనసులో సందేహం లేకుండా నెమరు వేసుకోవాలి. కాబట్టి దుస్తర్కాత్ సువిరమ్యతాం, తర్కమును ఉపయోగించాలని చెప్పారు పైన, తర్కోనుసంధీయతాం. కానీ ఆ తర్కము దుస్తర్కముగా ఉండకూడదు. అంటే ఏమిటి? ఈ లాజిక్ ఉంది కేవలం అందరిని నిరాకరణం చేయటం కోసం, నేను గొప్ప, నేను చెప్పేది కరెక్ట్ అని నిరూపించటం కోసం కాదు. అలాంటి దుస్తర్కం చేయకూడదు. దుస్తర్కం చేసేవాళ్ళు ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి కదండి. ఒకటేమో వాదన, ఏంటి వాదిస్తూనే ఉన్నావు అన్నాడు. ఇంకోడేమో వితండవాదం, ఇంకా కొట్టినట్లుగా మీదకొచ్చేసి వాదిస్తాడు, వితండవాదం. సో వాదం, వితండవాదం చెయ్యకు, సంవాదం చెయ్యి. అప్పుడు ఇది తర్కం మనకు అడ్డంకు అవ్వకూడదు, ఆబ్స్టికల్ అవ్వకూడదు. అందుకనే తర్కాన్ని బాగా చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే అదే పెద్ద గొప్పది అనుకుంటూ దాన్నే మీమాంసకులు వాదిస్తారు. వాళ్ళకి ఇంకా వేదాంతం అర్థం కాలేదు, అర్థం చేసుకోకుండా దాంట్లో చిక్కుకుపోతారు. అర్థమైందా? అప్పుడు ఏంటి అర్థం? తప్పుని తప్పుగా చూడాలి, ఒప్పుని ఒప్పుగా చూడాలి. అది మాత్రమే కాదు, తప్పు ఎట్లా తప్పు, అది ఈ ఒప్పు ఎట్లా ఒప్పు అనేది తెలియాలి. అర్థమైందా? అందుకని అందరు చెప్పేది ఎందుకు రైట్ కాదండి, అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, దీంట్లో ఎందుకు వాద వివాదాలు ఎందుకు? అందరూ వాళ్ళది ఏదో చెప్పుకోనిండి అంటే మరి అప్పుడు ఇంక శృతి యొక్క లక్ష్యం ఏమిటి?
అందరూ చెప్పింది అందరూ రైటే కదా, పోనీయండి. వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి నచ్చింది ఏదో చేసుకుంటున్నారు. అంటే అది ఇల్లాజికల్. అది కరెక్ట్ కాదు. ఎట్లా? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. 2+2 4 అండి కదా! అది కరెక్ట్. అది ఒప్పు. కానీ తప్పు అభిప్రాయాలు ఈ 2+2 గురించి చాలా ఉంటాయి. ఎట్లా? ఒక క్లాసులో ఒక టీచరు ఈ లెక్క చెప్పింది పిల్లలకి. నేర్చుకున్నారు అందరూ. కానీ కొద్ది రోజుల తర్వాత పరీక్ష పెట్టినప్పుడు ఈ 2+2 ఎంతంటే, ఏదో ఒకటి 4+4 అంటే 8 అని, అది ఒకటే కదా ఆన్సర్ కరెక్ట్‌గా. కానీ 10 మంది పిల్లల్లో ఒక్కడే కరెక్ట్‌గా రాశాడు. మిగతా 9 మంది వేరువేరుగా 4x4 4+4 అంటే ఒకడేమో 6 అని రాశాడు, ఒకడు 5 అని రాశాడు, ఒకడేమో 7 అని రాశాడు. ఇట్లా అందరు రాస్తే టీచర్ తప్పని కొట్టేసింది. ఇది ఇంటిలో పేరెంట్స్ చూశారు. వీడి పుస్తకంలో ఇట్లా కొట్టేశారు. ఒక పేరెంట్ వచ్చి అడుగుతాడు టీచర్ని, చాలా గొప్పవాడు. ఏంటి? టీచర్ ఇక్కడ మిగిలిన 9 మందికి తప్పని కొట్టేశారు మీరు. వీళ్ళు కూడా ఏదో ఒక బదులు ఇచ్చారు కదా, ఏదో వాడు థింక్ చేశాడు, ఏదో ఒక ఆన్సర్ ఇచ్చాడు కదా, దానికోసం అరమార్క్ అయినా ఇవ్వచ్చుగా అని ఆ పేరెంట్ ఆర్గ్యూ చేస్తే అది కరెక్టా? ఒప్పుకుంటారా? అరమార్క్ ఇవ్వలేం. 4+4 అంటే 8 అనేది ఒకే రైట్ ఆన్సర్. అందుకని రైట్ ఆన్సర్లు సత్యం అనేటువంటిది అనేకం ఉండదండి. కాబట్టి ఈ లోకంలో చూస్తే అనేక మతాలు, అనేక వాదనలు, అనేక పద్ధతులు, ఇన్ని చెప్పి వాటి వల్ల కొట్టుకుంటారు, చంపుకుంటారు, అన్నీ జరుగుతున్నాయి కదా. ఇంత సత్యం అనేటువంటిది ఇన్ని ఉంటుందా? అది చెప్పడానికే వేదము, వేదాంతము సత్యముటి. సత్యం ఏకం విప్రాహ బహుదా వదంతి. కానీ వివరించి చెప్పేటప్పుడు ఆయా లెవెల్ వాళ్ళకి అర్థం కావడం కోసం రకరకాలుగా చెప్తుందే కానీ రకరకాల ఆన్సర్లు ఉన్నాయనే అర్థం. చెప్పండి. ఆ 4+4ని పిల్లలకి అర్థం చేయడం కోసం టీచర్ అనేక మెథడ్స్ తీసుకోవచ్చు. వేళ్ల మీద లెక్కించండి అంటుంది. ఇవి 4 అని. లేక 1 2 3 4 5 6 7 ఏదో చెప్తుంది. లేక బీట్స్ని ఇచ్చి చేతిలో 1 2 చెప్తుంది. ఒక్కోసారి చాక్లెట్లు ఇస్తుంది టీచర్. సో ఎన్ని మెథడ్స్ ఎన్ని అయినా కూడా, ఇన్ని మెథడ్స్ చెప్పేది ఇన్ని రకాలు సత్యం ఇన్ని ఉన్నాయని, ఉన్నది ఒకటే. కాబట్టి ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ కోసం ఆర్గ్యుమెంట్ చెయ్యకు. ఇది కాబట్టి ఇక్కడ ఏం చెప్తా, అభిప్రాయాలు చాలా ఉండొచ్చు, కానీ సత్యం ఒకటి. అర్థం చేసుకోండి. కాబట్టి వేదాంతం ముఖ్యంగా ఈ 3 స్టేట్మెంట్లను ఇస్తుందా. ఏది? జీవాని అనుకుంటున్న నువ్వు అనంతుడివి. ఒప్పుకుంటామా? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏదో చెప్తున్నారు. తర్వాత జగత్తుని మిథ్య అంటుంది. జగత్ అనేటువంటిది అసలు లేదు, ఇట్ ఈస్ ఇల్యూషన్ అంటుంది. ఎవరండి ఒప్పుకుంటారు? అందుకని ఈ వేదాంతం చెప్పే ఈ స్టేట్మెంట్లు చాలా ఆటం బాంబుల్లాగా ఉంటాయి. ఒప్పుకోవడం చాలా కష్టం. సరే, నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి, నీకు ఒప్పుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి అది అబద్ధమవుతుందా ఏమిటి? అలాగే జీవ ఈశ్వరులు ఇద్దరు ఒకటి అంటుంది. ఎక్కడ ఎవరు ఒప్పుకుంటున్నారు?
ద్వైతులు ఒప్పుకోరు, విశిష్టాద్వైతులు ఒప్పుకోరు. ఎట్లాగండి? పరమాత్మ పరమాత్ముడే, జీవాత్మ నేనే. ఆయనెక్కడా, నేనెక్కడా అని చెప్పి ఇది వీడికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక వాడికి సౌకర్యం ఉంది, బెనిఫిట్ ఏంటంటే ఆ ఈశ్వరుడు వేరు, ఆయన గొప్పవాడని అనుకుంటుంటే నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నేను బెగ్ చేస్తూనే ఉండొచ్చు. ఆయన దగ్గరికి పోయి ఏడుస్తా, ఆయనతో చెప్పుకుంటా. నాకేదో ఒకటి అట్లా కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఉందే. మరి మీరేమో జీవుడు ఈశ్వరుడు, నేను ఆ ఈశ్వరుడు ఒకటే అంటున్నారు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి పోయి చెప్పుకుంటాను అంటే ఏంటి, వీడు ఇంకా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వలేదు, ఎమోషనల్ డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఇంకా మెచ్యూర్ అవ్వాలి. ఆ తర్వాత వేదాంతాన్ని చక్కగా ఇంకా వినాలి. కాబట్టి చాలామంది వేదాంతాన్ని చాలా లైట్గా తీసుకుంటారు. వినటానికి బాగానే ఉందండి ఇది, కానీ వ్యవహారానికేమో సిద్ధాంతం, క్లాసు వినటానికేమో వేదాంతం. యాక్చువల్లీ సిద్ధాంతం అంటే వేదాంతమే. వీడు ఇంట్లో వ్యవహారానికి లోకానికి అది వేరే, ఇవన్నీ ఏదో పర్సనల్గా అంటాడు. అట్లా అయితే అప్పుడు మళ్ళీ నీకు కాంట్రడిక్షన్ వస్తుంది కదా. సో ఎన్నెన్నో ధర్మాలన్నీ చెప్తే లోకంలో అవన్నీ తర్క ప్రధానాలుగా ఉంటాయి. యోగా, సాంఖ్యం, బౌద్ధం, జైనం, ఇవన్నీ కూడా. కానీ వేదాంతం మాత్రమే వాళ్ళు ముఖ్యత్వం తర్కానికే ఇస్తారు. కానీ వేదాంతముని ఆశ్రయించని చెప్పారు కదా, ఆశ్రయించిన వాళ్ళు తర్కమును ఉపయోగిస్తాం మనం కూడా, కానీ తర్కానికి అంత ముఖ్యత్వం ఇవ్వము. శృతి ప్రధానముగా ఉంటుంది వేదాంతం. ఎందుచేతంటే శృతి, వేదాంతం అనేటువంటిది ఎవరో ఒక మనుషుడి యొక్క అభిప్రాయము కాదు, అర్థం చేసుకోండి. మిగిలినవన్నీ యోగా పతంజలి వారి యొక్క అభిప్రాయము, సాంఖ్య కపిలుడి యొక్క అభిప్రాయము, బుద్ధిజం బుద్ధుని యొక్క అభిప్రాయము, జైనిజం ఆ జైన మహావీరు ఎవరో వాడి యొక్క అభిప్రాయం, క్రిస్టియానిటీ క్రైస్తవ యొక్క అభిప్రాయం. ఇది వేదాంతం అనేటువంటిది ఒక మనిషి యొక్క అభిప్రాయం కాదండి, అది సత్యం. అర్థమైందా? ఇది ఒప్పుకోకపోతే మనం ఈ ఆధ్యాత్మికంలో వేదాంతము రుచిగా ఆనందముగా స్వీకరించే వినలేము, అనుసరించలేము. కాబట్టి ఇక్కడ దీనికి ఒక శృతి చెప్తుంది ఒక చోట, ఏమిటంటే ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను. శృతి ఏం చెప్తుందంటే అతర్క్య ఆత్మ, ఆత్మ తర్కమునకు అందేటువంటిది, అర్థమయ్యేటువంటిది తర్క విషయము కాదు అని చెప్పడం మాత్రమే, అదొక మెయిన్ స్టేట్మెంట్. కానీ కఠోపనిషత్తు దీన్ని ఇంకా కొంచెం విస్తరించి ఒక మంత్రంలో చెప్తుంది. ఏంటంటే నైషాతర్కేణ మతిరాపనేయ ప్రోక్తాని అన్యైనేవ సుజ్ఞానాయ ప్రేష్ఠ. ఈ ఆత్మతత్వం, బ్రహ్మతత్వం తర్కము చేత బుద్ధికి అందేటువంటి విషయము కాదు, అనుభవజ్ఞుడైనటువంటి ఒక ప్రేష్ఠ శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు యొక్క ఉపదేశం, ప్రోక్తాని చెప్పుట చేతనే అది దానిని మనం గ్రహించగలము అని చెప్పి, వేరే దేని వలన కూడా కుదరదు అని చెప్పి, అప్పుడు ఈ తర్కము మనకు సెకండరీ, వేదాంతం ముఖ్యం అని తీసుకోవాలి. అప్పుడు మననము, ఈ తర్కము లాజిక్ అంటే ఏంటి, బయట పుస్తకమే కాదు, నా మనసులో నేనే కూడా చింతిస్తున్నాను. ఇట్లా చెప్పిందే గురువుగారు, ఇట్లా చెప్పారు, ఇది ఎంతవరకు సత్యం అని చెప్పి నేనే మనసులో చింతిస్తాను, లాజిక్ను ఉపయోగిస్తాను. దాన్నే మీమాంసం అంటారు.
అది కూడా మన గురువుగారే ఆ చింతన ఎట్లా చేయాలి, మననం ఎట్లా చేయాలని ఆయనే మనకు బోధిస్తుంటారు మధ్య మధ్యలో. కాబట్టి ఇలా చెయ్యాలంటే ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నిటికీ 17, 18, 19 దానికి ఏంటంటే ముఖ్యమైనటువంటిది అత్యంత శ్రద్ధ ఉండాలి. నమ్మకం ఉండాలి. ఉంటే పని అవుతుంది. 20వ ఉపదేశం జస్ట్ ప్రారంభించేస్తాను. శృతిమతః తర్కః అనుసంధీయతాం. ఇది కూడా పైన చెప్పినటువంటి 19 దానికి దుస్తర్కాన్ని, ఇల్లాజిక్, వితండవాదమును అనుసరించకు. శృతికి సమ్మతమైనటువంటి చూడండి, శృతిమతః తర్కః అనుసంధీయతాం. ఈ తర్కము శృతిలో చెప్పిన దానికి కొంచెం అనుగుణముగా పొంతనగా ఉందా లేదా అని చెప్పి అట్లా నువ్వు ఫాలో అవ్వు గాని నీ అంతట నువ్వు తర్కాన్ని మాత్రమే పెట్టుకొని ముందుకు వెళితే పని అవ్వదని చెప్తారు. అందుకని దుస్తర్కం అనేటువంటిది చాలా డేంజర్. వాదో న అవలంబ్యతాం అని నారదుడు వారు చెప్తారు నారద భక్తి సూత్రంలో. ఈ 20వ ఉపదేశాన్ని ఇంకా కొంచెం వచ్చే సత్సంగంలో విచారణ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.